ఇక తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున పార్టీలోకి గ్రామస్తులు చేరారు. బోధ నియోజకవర్గ ఇన్ఛార్జి అడక చందర్, మాజీ ఎంపీ స్వయం బాబురావు, ఇక డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. వారందరికీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను, ఎంపీటీసీలను, సర్పంచ్లను, ఎంపీపీలను ఎత్తున గెలిపించాలని వారు కోరారు. एम पवन, एस नानी, एस श्रीनिवास గ్రామ యువకులను మెచ్చుకోవాలి. మా గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన వల్లనే ఈరోజు యువకులు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై గ్రామాభివృద్ధి కోరుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఏ అభివృద్ధి కోసం అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో దాన్ని పరిపూర్ణంగా మేము సహకరిస్తామని, ఇక్కడ గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కానీ ఏ రోజు కూడా రైతులు పొలంలోకి పోవాలంటే రోడ్డు వేయాలనే ధ్యాస రాలేదు. కానీ మొన్న మా గణేష్ రెడ్డి సాబ్ ఆఫీస్లో స్వచ్ఛందంగా కొందరు నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము బలవంతంగా తీసుకుపోయినామని. నిజంగా చెప్పండి, ఆ రోజు మేము ఎవరైనా మీ ఊరికి బలవంతంగా తీసుకెళ్ళినామా? కాదు. ఈరోజు బీజేపీలో ఉన్న నాయకులు కానీ, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకునే స్థాయిలో లేరు. కాబట్టి ఈరోజు మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఈ మండలం యొక్క అభివృద్ధిని ఇక్కడ లోకల్ నాయకులైనటువంటి మా గణేష్ రెడ్డి అన్న కానీ, మా కళ్యాణం రాజేశ్వర్ కానీ ఇక్కడ కృషి చేయడం వల్లనే ఈ గ్రామము, ఈ మండలము మిగతా మండలాల కంటే అభివృద్ధిలో ముందంజ ఉన్నది. నిజంగానే నాకు 8 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ వస్తే అన్న ఒక గ్రామ యువకులను మెచ్చుకోవాలి.